హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఎప్పటికప్పుడు పసందైన వంటకాన్ని పరిచయం చేస్తున్న రుచి చూడులో ఈ రోజు కూడా మరో పసందైన వంటకాన్ని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము యూసుఫ్గూడలో ఉన్న ప్రసన్న గారింటికి. మరి ఈ రోజు ప్రసన్న గారు ఎలాంటి రెసిపీ చూపిస్తారో ఇప్పుడు అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, బాగున్నారా? అండి బాగున్నాను. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మోమోస్ అండి. ఓకే, ఏంటి వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ నాన్ వెజ్ రెండు. ఓకే, వెజ్ నాన్ వెజ్ మోమోస్ అన్నమాట. అంటే చికెన్ యూస్ చేస్తాం. మరి చికెన్ మోమోస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. బోన్లెస్ చికెన్ అండి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉడికించి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్, స్వీట్ కార్న్. వెజ్ అండ్ చికెన్ మోమోస్ కి కావాల్సిన పదార్థాన్ని చూసారు కదా, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మరి స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. చేద్దామండి. ఓకే, ఏం చేయాలి మొదటగా? దీనికోసం ముందుగా ఏమైనా సిద్ధం చేసి పెట్టుకోవాలా? వెజ్ ఉంటుంది కదా, వెజ్ లో నేను అన్ని కలిపి పెట్టానండి. ఓకే, బాయిల్ చేసిన క్యారెట్, క్యాబేజ్, కార్న్. ఓకే, క్యారెట్ ని తురిమేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి, అలాగే కార్న్ కూడా తురిమేసేసుకోవాలి. మనము క్యాబేజ్ కూడా పెట్టుకున్నాం, రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, దీనిలో మనం ఇప్పుడు ఉప్పు కారం అవి కలపాలండి. ఓకే, సో ఈ బౌల్ లోకి క్యారెట్, తురిమిన క్యారెట్, కార్న్ అలాగే క్యాబేజ్ లోకి ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాం. ఎంత క్వాంటిటీ? దీనికి సరిపడా అండి. ఓకే, మన క్వాంటిటీ తగ్గట్టుగా, టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం. ఓకే, నెక్స్ట్ గరం మసాలా. సో ఫస్ట్ మనం వెజ్ మోమోస్ చేస్తున్నాం కాబట్టి వెజ్ కి సంబంధించి ప్రిపేర్ చేసుకుంటున్నాం గరం మసాలా. గరం మసాలా, ఇవన్నీ కొత్తిమీర. కొత్తిమీర కొద్దిగా. సో వెజ్ మోమోస్ కోసం క్యారెట్ అలాగే కార్న్, క్యాబేజ్ ఉడికించి ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసుకొని కలుపుకుందాం. సో నెక్స్ట్ మోమోస్ ఏంటంటే మనం దాన్ని స్టీమ్ మీద ఉడికించాలన్నమాట. అందుకని ముందు స్టీమ్ పెట్టేసుకుందాం. ఓకే, ఆవిరి కోసం మనం ఒక స్టీమర్ పెట్టేసుకుందాం, లైక్ ఒక కుక్కర్. దీనిలో వాటర్ వేసేద్దాం అండి. అంత వాటర్, కొద్దిగా వాటర్, కొంచెం. జస్ట్ మనం ఇడ్లీ పాత్ర ఉంటే కనుక ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలండి, కొంచెం చాలు చాలు. ఓకే, కొంచెం ముందు దీన్ని పెట్టే ముందు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. ఓకే, ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాస్తే కొంచెం అండి. సో పెట్టే ముందు మోమోస్ అతుక్కుపోకుండా ఉండడానికి మనం జస్ట్ ఈ ప్లేట్ కి ఆయిల్ అప్లై చేస్తున్నాం, ఎందుకంటే అప్పుడు అతుక్కుపోకుండా ఈజీగా వచ్చేస్తాయి. పెట్టేసి మూత క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఇది ఆవిరికి మనకి ఆవిరి అవుతూ ఉంటుంది, అంటే స్టీమ్ వేడిగా అవుతుంటుంది. ఈ లోపు మనం ఇక్కడ మోమోస్ ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సింగ్ చేసుకున్నాం కదండి. ఓకే, వెజ్, ఇది వెజ్ అండి. నాన్ వెజ్ కూడా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఎట్ ఏ టైం వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ ప్రిపేర్ చేసేసుకుందాం మోమోస్ ని. ఇప్పుడు నాన్ వెజ్ అన్నమాట. ఓకే, నాన్ వెజ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఉప్పు, కారము, కొంచెం నిమ్మరసం వేసి గార్నిష్ చేసి పెట్టా 1 అవర్. చికెన్ అండి. ఓకే, చికెన్ చిన్న చిన్నగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బోన్లెస్ చికెన్. ఉడకబెట్టలేదు, డైరెక్ట్. ఓకే, అంటే మ్యారినేట్ చేసి 1 అవర్ అయింది కాబట్టి బాగా ఉడికిపోతుంది. దానిలో 10 minutes లో ఉడికిపోతుంది అనమాట. సో యస్, మరి చికెన్ మోమోస్ కోసం మీరు ఏం చేయాలంటే జస్ట్ చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో అల్లం పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసి అలాగే నిమ్మరసం వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టండి. మనకి ఈ స్టీమ్ అనేది త్వరగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రసన్న గారు వచ్చేసి రెడీ చేసి పెట్టారనమాట. సో ఇప్పుడు ఇలా వెజ్, నాన్ వెజ్ రెండు కూడా రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఇందులో వేసినట్టుగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఓన్లీ చికెన్ వరకు వేసాం కదా, పైన ఫిల్లింగ్ చేస్తాం కాబట్టి పైన దానికోసం సో ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కొత్తిమీర చికెన్ మోమోస్ కోసం. నెక్స్ట్ ఇంకొంచెం కొద్దిగా కారం అన్నమాట, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో మనం వెజ్ తినే వాళ్ళ కోసం వెజ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం నాన్ వెజ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్ ఏ టైం కూడా. గరం మసాలా చికెన్ లో. సో కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, ఉల్లి పీసెస్ అన్నమాట. ఇది కూడా కలిపేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏదైతే లోపల స్టఫ్ ఉందో అది ప్రిపేర్ చేసుకుంటే మోమోస్ చేయడం చాలా ఈజీ అన్నమాట.
ఇందులో ఈ మోమోస్ ఏంటంటే మనకి ఏం ఆయిల్ లేదండి. యా, ఇది కూడా ఎస్పెషల్లీ స్టీమ్, మనం ఆవిరికి మాత్రమే ఉడికిస్తున్నాము. ఇది కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే మైదా తీసుకున్నాం కదా, మైదాని ఇలా కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఎంతసేపు? 15 minutes ఉంటే సరిపోతుంది. ఓకే. సో వియర్స్, మోమోస్ కోసం ఏం చేస్తారంటే మైదా పిండిని ఆల్రెడీ ఒక 15 minutes చేసే ముందు తడిపేసి పెట్టుకోండి. పిండి ముద్దల, మనకి చపాతీ ముద్దలా రెడీ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి. చపాతీలా చేయాలి. సో చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ కాదండి, పూరీస్ చేయాలి. పూరీ సైజ్ అంటే చిన్న సైజ్ లో, చపాతీలా కాకుండా పూరీలా చేసుకోవాలి. పూరీలా చేసుకోవాలి. సో చికెన్ అండ్ వెజ్ మోమోస్ కోసం చేయడం ముందుగా మైదా పిండిని తడిపేసి ఇలా ఉండల్లాగా చేసేసుకొని పూరీలాగా చేసుకొని లోపల వచ్చేసి మనం వెజ్ అండ్ చికెన్ స్టఫ్ పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఆవిరికి మాత్రమే, స్టీమ్కి మాత్రమే బాయిల్ చేస్తున్నాము. సో ఇలా పూరీలా చేసుకోవాలి. ఈ సైజ్ సరిపోతుందండి. ఓకే, చిన్న సైజ్, అదే మనం పూరీలా అనుకున్నాక. ఇంకా ఒకసారి అన్ని చేసినాక ఇలా పూరీలు అనేవి అన్ని చేసేసుకొని లోపల స్టఫ్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, రుచి చూడలో ఇప్పుడు సో ఈ విధంగా పూరీలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి లోపల స్టఫ్ పెట్టుకుందాం మనం. ఎలా అంటే మీరు చూపిస్తుంటే నేను చేస్తూ ఉంటా. ఇప్పుడు మనం ముందు వెజ్ చేద్దామండి. ఓకే, వెజ్ ఫస్ట్ అన్నమాట. సో లోపల సైజ్ని బట్టి క్వాంటిటీ పెట్టేసి క్లోజ్ చేసే విధానంలోనే ఒక టిప్ అన్నమాట. ఇందులో చాలా వెరైటీస్ క్లోజ్ చేయొచ్చండి. ఓకే, ఏ విధంగా? మనకి నచ్చిన విధంగా. ఇందులో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా బ్యాగ్ లాగా వచ్చేసి. ఓహో, నైస్. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి డిఫరెంట్ గా మోమోస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఓపెన్ కాకుండా ఉండాలి, ఎక్కడ అది బయటికి రాకుండా ఉండడానికి. సో అలాగే నాన్ వెజ్ కూడా చేసుకుందాం. నాన్ వెజ్ కూడా చేసుకుందాం అలాగే. ఓకే, నాన్ వెజ్ ని కూడా ఇంకో స్టైల్ ఏదైనా క్లోజ్ చేసే విధానం చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, నైస్. నాన్ వెజ్ ఏమో ఇప్పుడు నాన్ వెజ్ పెట్టాం కదా, సరే. ఇది కూడా సేమ్ అదే స్టైల్లో, కానీ ఇది ఒక బ్యాగ్ లాగా, వేరే బ్యాగ్ లాగా వస్తుంది. ఓకే, డిఫరెంట్ గా వస్తుంది. సో మనకి ఇక్కడ స్టీమ్ అవుతుంటుంది, ఈ లోపు మనం మోమోస్ లో స్టఫ్ కూడా పెట్టేస్తున్నాం. ఇది ఇలా. ఓకే, అప్పట్లో పాత వాళ్ళు రత్నాలు అలా పెట్టుకునేది అలా ఉందన్నమాట. నైస్. సో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి వెజ్ అండ్ నాన్ వెజ్ ని కూడా. ఇలా రెడీ అయిపోయినాయండి. అన్ని కూడా రెడీ అయిపోయాయి. మనకి స్టీమ్ కూడా రెడీ అయింది. స్టీమ్ కూడా అయింది. అందుకని ఇప్పుడు స్టీమ్ తీసి పెట్టేసి. సో స్టీమ్ కూడా రెడీ అయింది చికెన్ మోమోస్ కి, అలాగే వెజ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఓకే, ఆవిరి కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మోమోస్ ని ముందు మనం ఆయిల్ పెట్టాం కదా. ఓకే, సో ముందే ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కొంచెం ఒకటి టచ్ కాకుండా అతుక్కోకుండా దూరంగా పెట్టేసేయాలి. వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టేస్తాం అనమాట. అంటే మనకు తెలియడానికి షేప్స్ వేరే ఉన్నాయి. yes. సో ఎంత టైం పడుతుంది మనకి ఇది స్టీమ్ అవ్వడానికి? 10 minutes లో స్టీమ్. అంటే దీంట్లో వెజ్ నాన్ వెజ్ పెట్టాం కదా, అంటే రెండు సమానంగా ఉడుకుతాయా? ఓకే, సో ఎంత సేపు పడుతుంది? ఒక 10 minutes. 10 minutes మనకి స్టీమ్ చేస్తే సరిపోతుందండి. వెజ్ నాన్ వెజ్ రెండు కూడా మంచిగా బాయిల్ అయిపోయి చాలా టేస్టీగా వస్తాయి. క్లోజ్ చేసేద్దాం. సో మరి స్టీమ్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మరి నెక్స్ట్ ఏం రెసిపీ చేస్తున్నారు? నెక్స్ట్ ఏమంటే సమోసా పిన్ వీల్. మరి సమోసా పిన్ వీల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాను. సమోసా కావాల్సినవి కావాలి. అంటే సమోసాలనేమో మైదా వాడతారండి, కానీ నేను ఇక్కడ గోధుమ పిండి వాడి ఇది చేస్తున్నాను. ఓకే, సో గోధుమ పిండి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే, గోధుమ పిండి, ఉడికించి పెట్టుకున్న కార్న్, ఆలు, ఉప్పు, కారం, చాట్ మసాలా. సమోసా పిన్ వీల్ కి కావాల్సిన పదార్థాలని చూసేసారు కదా. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మరి ప్రాసెస్ ఎలా అండి ప్రసన్న గారు? ఫాస్ట్ గా అయిపోతుందా? టేస్టీగా ఉంటుందా? టేస్టీగా ఉంటుందండి, ఫాస్ట్ గానే అవుతుంది. మనం ముందు గోధుమ పిండి అన్నాను కదా, గోధుమ పిండి, బొంబాయి రవ్వ రెండు కొంచెం సాల్ట్ వేసి
గోధుమ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఓకే, గోధుమ పిండి అండ్ ఉప్మా రవ్వ, బాంబే రవ్వ ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండి లాగా ఈవినింగ్ కలిపి పెట్టానండి, ఎందుకంటే ఇది 10 minutes నాని ఉంటే బాగుంటుంది. జనరల్గా అందరూ మైదా వాడతారు, ఇది గోధుమ పిండి వాడడానికి కారణం ఏంటి? మైదా వద్దంటున్నారు కదా ఇప్పుడు డేస్ లో, మైదాని అవాయిడ్ చేయడానికి దీంతో ట్రై చేసి సమోసానే పిన్ వీల్ గా ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక 10 minutes. సో యస్, మరి సమోసా పిన్ వీల్ చేస్తున్నాము. జనరల్గా ఎప్పుడు మైదా పిండి వాడుతుంటాం, బట్ ఈరోజు హెల్త్ పరంగా ఆలోచించి మైదా పిండిని అవాయిడ్ చేసి గోధుమ పిండి అలాగే బాంబే రవ్వ కొద్దిగా ఉప్పు వేసేసి ఇలా కలిపేసి పెట్టుకున్నాము. ఒక 10 minutes బిఫోర్ కలిపేసుకుంటే చాలండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చపాతీలా చేసుకోవాలండి. చపాతీలాగా చేసుకోవాలి, చపాతీలా చేయాలి. ఓకే, నైస్. ఇది చపాతీగా చేసే లోపల మనం దీనికి ఫిల్లింగ్ చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ స్మాష్ చేసిన ఆలు సో ఉడకబెట్టేసుకొని అలాగే స్మాష్ చేసిన ఆలుని తీసుకున్నాము మొత్తం. దాంట్లోకి ఉడికించిన బఠానీలు వేసుకుంటున్నాము. ఉడికించిన బఠానీ అలాగే ఉడికించిన కార్న్. ఈ పేరు అసలు మీకు ఎలా ఐడియా వచ్చింది? పింక్ వీల్ సమోసా, నైస్ నేమ్. అసలు డిఫరెంట్ గా ఆ పేరుకే పిల్లలు అట్రాక్ట్ అయిపోయి తింటారు, పెద్దవాళ్ళు కూడా. ఈవెన్ సమోసా అంటే పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు కాబట్టి. చాట్ మసాలా అండి, చాట్ మసాలా కొంచెం తింటున్నప్పుడు అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉప్పు కారం. ఓకే, రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం కూడా. ఓకే, సో వేసేసి ఒక స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. స్టఫ్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఓకే, సమోసా లోపల స్టఫ్ కోసం మనం ఏం చేసాము, ఉడికించిన కార్న్ అలాగే ఉడికించిన బఠానీ ఆలుని స్మాష్ చేసేసాము. చాట్ మసాలా ఉప్పు కారం వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం. సో ఆవిరి కోసం మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం, ఇంకొంచెం పెద్ద ఫ్లేమ్ లో పెట్టేసి. ఇప్పుడు మనం పిన్ వీల్ చేస్తున్నాం కదండి, దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో సమోసా పిన్ వీల్ ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ ని ప్యాన్ లో వేసేసుకొని మంట మీద పెట్టేసుకుంటున్నాం. ఇది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలంటే చాలా వేసుకోండి. ఇది కూడా అందులోకి షిఫ్ట్ చేసేది ఇటు నుంచి. సో మనం సమోసా పిన్ వీల్ కోసం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో ఇంకో బౌల్లోకి వేసేసుకొని కలుపుకుంటున్నాం. కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసాం. మనకి ఇక్కడ ఆయిల్ కాగుతూ ఉంది. అలాగే ప్రసన్న గారు వచ్చేసి మనకి చపాతీని కూడా రోల్ చేస్తూ ఉన్నారు. అన్నీ ఫటాఫట్ అయిపోతున్నాయి సమోసా పిన్ వీల్కి కూడా. సో జనరల్గా బయట తినడం కంటే ఇలా హ్యాపీగా మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఫాస్ట్గా అయిపోయే సమోసా పిన్ వీల్ని కూడా చేసుకోవచ్చు. సో అలా చపాతీలాగా ఇలా పొడుగ్గా రోల్ చేయాలండి. ఓకే, ఎక్కడ చూసారు మీరు? ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరైనా చెప్పారా? ఏంటి థాట్? పేరు కూడా బాగుంది. అంటే పిన్ వీల్స్ ఉంటాయి కానీ ఈ సమోసా ఇదే పెట్టి చేయాలని లేదు, చాలా వెరైటీస్ ఏవైనా చేసుకోవచ్చు అన్నమాట. కానీ నేను ఇందులో ఇది పెట్టి ట్రై చేసి చూసాను. ఓహో, సో ఆల్రెడీ ట్రై చేశారు, టేస్టీగా ఉంది కాబట్టి మా వనితా ప్రేక్షకులందరికీ టేస్ట్ చూపిస్తున్నారు అన్నమాట ఈరోజు. ఇంట్లో చేసి పెట్టాను, వాళ్ళందరూ బాగుందన్నారు. ఓకే, కానీ సో ఫస్ట్ మా మీద ప్రయోగం చేయకుండా ఇంట్లో వాళ్ళు మీరు చేసేసి మా కోసం అనమాట. ఎస్పెషల్లీ చాలా రియల్లీ ఏంటి అంటే మైదా పిండి వాడకుండా గోధుమ పిండి వాడుతున్నాం. రుచికి సరిపడా రుచి ఉంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. ఇలా రోల్ చేసుకోవాలండి. చేసుకున్నాక మనం ఇదేంటంటే దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, కట్ చేయాల్సిన తర్వాత కట్. ఓకే, జస్ట్ చపాతీ లాగా చేసేసుకొని దాంట్లో మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆలు బఠానీ పీస్ అలాగే కార్న్ ఆ స్టఫ్ని పెట్టేసుకుంటున్నాము చపాతీ మీద. సో ఈజీ అంటే ఇంకా లైన్స్ లాగా కట్ చేసి సమోసాని అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అంత డిఫికల్ట్గా ఏం లేదు. జస్ట్ చపాతీ లాగా చేసేసి ఈ విధంగా కూడా స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి? ప్రెస్ చేయాలి, అంటే బయటికి రాకుండా ప్రెస్ చేయాలి. చపాతీ మీద స్టఫ్ వేసేసి జస్ట్ ఇలా రోటీ మేకర్తో ప్రెస్ చేస్తే మనకి బయటికి రాకుండా అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని చుట్టేసేయాలండి. ఏ విధంగా చుట్టాలి? ఓహో, లైక్ స్ప్రింగ్ రోల్స్ లాగా మనకి ఇలా రోల్ చేసేసి లాస్ట్ ఎడ్జ్ ఊడిపోకుండా కొంచెం మనం వాటర్తో ఓకే జస్ట్ వాటర్ని పెట్టేసుకుంటే కనుక మనకి ఆ లింక్ అనేది ఊడిపోకుండా అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎడ్జ్న నీటితో టచ్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇది అలా రెడీ అయిపోయింది అన్నమాట. క్లోజింగ్ అయిపోయింది. కట్ చేసేసి ఫ్రై చేసుకోవడం మాత్రమే మిగిలింది, చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా. ఓకే, జనరల్గా సమోసాని మనం సమోసా షేప్లో చూస్తాం, బట్ ఆ విధంగా కాకుండా ఈ విధంగా కొంచెం కొత్తదనంగా థింక్ చేసి లేటెస్ట్గా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇది వీల్ కాబట్టి వీల్ షేప్లో అనమాట. మరి ఇందాక నుంచి సమోసా పెన్ వీల్ అనుకుంటున్నాం కాబట్టి వీల్ షేప్లో అనమాట.
ఇలా కట్ చేసుకొని మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంతే కదా, ఇంకా ఏం లేదు. ఓహో, చాలా సింపుల్ గా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. మనకి నూనె కూడా మరిగిపోయింది ఇక్కడ. ఓహో వావ్, కలర్ఫుల్, అసలు వీల్స్ షేప్ లో కట్ చేసేసారు. ఓకే, ఫ్రై చేసేసుకుందాము. అయితే ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఇందులో మసాలా ఉంది కదండి, ఇది బయటకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ వేయండి. జస్ట్ చిన్న ప్రాసెస్ ఉందండి. మనం ఏదైతే స్టఫ్ పెట్టుకున్నామో వీల్ షేప్ లో కట్ చేసాం కాబట్టి అది బయటికి రాకుండా ఏం చేయాలి అంటే కార్న్ ఫ్లోర్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ముంచేసి అటు ఇటు ఏదైతే స్టఫ్ బయటికి వస్తుందో అటు ఇటు ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ముంచే విధానం జస్ట్ అటు ఇటు. ఓకే, సో ఆయిల్ వేసేసుకొని కార్న్ ఫ్లోర్లో ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ప్రతి ఒక్క పీస్ని కూడా జస్ట్ కార్న్ ఫ్లోర్లో ముంచేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. కాకపోతే డైరెక్ట్గా చేసుకుంటే అది బయటకు వచ్చేస్తుంది మనకి. సో ఎక్కువగా ఏ కలర్ వరకు రావాలి మనకి ఇది? జస్ట్ క్యాజువల్, ఎక్కువగా కొంచెం ఫ్రై అవ్వాలి, కొద్దిగా ఫ్రై చపాతీ పిండి కదండి. ఓకే, కొంచెం టైం పడుతుంది. ఇది ఆఫ్ చేయండి, అయిపోయి ఉంటుంది మోమోస్. అయిపోయి చికెన్ అండ్ వెజ్ మోమోస్ మనకి రెడీ అయిపోయాయండి. కొద్దిసేపు ఆవిరి అలాగే ఉంటుంది, అలాగే పెట్టేద్దాము. వావ్, ఇది కూడా ఒక టిప్ లైక్ అనమాట. ఏదైనా ఆ స్టఫ్ బయటికి రాకుండా ఉండాలంటే కార్న్ ఫ్లోర్లో ముంచేసి వేస్తే కనుక అది బయటికి రాదు, లీక్ అవ్వదు అనమాట. సో రెండు వైపులా మనం కాల్ చేసుకోవాలి. ఇవి కాలిపోతున్నాయండి, ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. రెండు వైపులా మనకి సమానంగా కాలాలి, రోస్ట్ అవ్వాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ గా తింటే బాగుంటుంది మనకి కదండి. రెండు కూడా మోమోస్ కూడా ఏ టైంలో తినొచ్చు అంటారు? స్నాక్ గా తినొచ్చు, ఎప్పుడైనా పర్వాలేదు. చికెన్ ఇష్టపడే వాళ్ళు మోమోస్ ఎక్కువగా లైక్ చేస్తారు. మనం ఒకసారి ఇది ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దామని జస్ట్ ఓపెన్ చేద్దాం. ఓహో, స్టీమ్ కాబట్టి వెరీ హెల్దీ ఫుడ్ అసలు. నైస్. వావ్, ఓపెన్ చేయగానే చికెన్ అండ్ వెజ్ రెండు టేస్ట్ ఫ్లేవర్స్ అనేవి ఇలా వచ్చేసాయి. టేస్ట్ ఇంకా తిన్నాక చెప్పేస్తాను. ఇప్పుడు దీంట్లోకి తీసుకుందాం మనం. స్పూన్ తీస్తాను. ఓకే ఓకే, సో కెచప్ పెట్టుకోవాలండి మోమోస్కి. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి. సో కెచప్తో తింటే బాగుంటుందండి, కెచప్తోనే తినాలి. ఓన్లీ ఏం లేదు కదా, ఆయిల్ అవన్నీ ఏంటి కాబట్టి ఇవన్నీ రౌండ్గా ఉన్నాయన్నీ నాన్ వెజ్. రౌండ్గా ఉన్నవి నాన్ వెజ్. సో ఈ విధంగా ఈ బ్యాగ్స్ అన్ని వెజ్. వావ్, నైస్. మరి ప్రసన్న గారు, మనం రెగ్యులర్గా ఒక సామెత వింటూ ఉంటాము, ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని. అంటే ఇక్కడ చూసారా, రెండు వెరైటీస్ అనమాట, వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది. కాబట్టి నైస్, టేస్ట్ చేసేద్దాం. మరి అది కూడా రెడీ అవుతుంది అనుకుంటా. అవునండి, ఇది కూడా డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మనం అది కూడా తీసి పెట్టుకుందాం. అంటే రెండు ఎట్ టైం టేస్ట్ చేస్తే ఇంకా ఫీల్ హ్యాపీ అనమాట. సమోసా పిన్ వీల్ని ఇప్పుడు డిష్ అవుట్ చేస్తున్నాము సర్వింగ్ ప్లేట్లోకి. సో ఆయిల్ అబ్జర్వ్ చేయడానికి ఒక టిష్యూ కూడా వేసేసుకుందాం. ఇలా పడగానే క్రంచీగా ఉండేటట్టు తెలుస్తుంది ఈజీగా. ఓకే, టెంప్టింగ్ అసలు. రెండు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా, రెండు కూడా చాలా సరికొత్త డిఫరెంట్ రెసిపీస్ అసలు. వాటిని కూడా మనం డైరెక్ట్గా తినొచ్చు, అయితే కెచప్ అయినా ఏ విధంగా అయినా తినొచ్చు. కెచప్తో తినొచ్చు, ఆనియన్తో తింటే బాగుంటాయి. ఓహో, ఆనియన్తో తింటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ మరి ఈ రెండు ఇచ్చారు, ఏది టేస్ట్ చేయాలి అంటారు? ముందు మోమోస్ చేయండి, కొంచెం చల్లారాలి. ఓకే, అవి చల్లగా ఈ లోపు మనం ఏం చేద్దాము అంటే వెజ్ అండ్ చికెన్ మోమోస్ ని టేస్ట్ చేస్తున్నాను. ఇట్స్ టేస్టింగ్ టైం. విత్ కెచప్తో. వావ్, చాలా చాలా సూపర్గా ఉందండి వెజ్ మోమోస్. ఎందుకంటే జస్ట్ మనం హెల్త్ పరంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎలాంటి ఆయిల్ కూడా వాడకుండా ఓన్లీ స్టీమ్ ప్రాసెస్లోనే మనం ఈ వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసుకున్నాం. లోపల స్టఫ్ కూడా లైట్గా బాయిల్ చేసి ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయి ఫైనలీ మన వెజ్ మోమోస్ చాలా చాలా టేస్టీగా ఉంది. అలానే చికెన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేద్దాం తర్వాత. మరి నెక్స్ట్ నా కళ్ళ ముందు ఇంకో టెంప్టింగ్ డిష్ ఉందండి, వెజ్ సమోసా పింగ్ వీల్. మరి ఇది కూడా టేస్ట్ చేయాలి కదండి. ఇప్పుడు పిన్ వీల్స్ ని కొంచెం చాట్ మసాలా లైట్ గా అట్లా పిన్ వీల్స్ ని చాట్ మసాలా అలాగే ఆనియన్ లెమన్ తో తింటే బాగుంటుందా? కాబట్టి అన్నీ వేసేసుకొని ఆనియన్ వేసేసుకున్నాము, చాట్ మసాలా కొద్దిగా,
చాట్ మసాలా వేశారు, పిన్ వీల్స్ మీద ఆనియన్ వేశారు కదా, లెమన్ కూడా వేసుకొని తిందాం. మీరు చెప్పినట్టుగా టేస్ట్ చేస్తున్నాను. వావ్, వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో బయట వర్షం పడుతూ ఉంటే తింటే భలే ఉంటుంది. వావ్, చాలా కాలుతూ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి, మనం ఎస్పెషల్లీ పీస్ వాడాము, స్టఫ్ వచ్చేసి ఆలు వాడాం కాబట్టి వాటిలో వేసుకున్న ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయి. జనరల్గా ఎప్పుడు మైదా పిండితో తింటుంటాం, టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎక్కడైనా మిస్ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఆ క్రంచీ ఎందుకు యాడ్ అయింది అంటే బాంబే రవ్వ వాడాం కదండి, దానివల్ల క్రంచీగా టోటల్లీ మన పిన్ వీల్ అనేది చాలా చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉందండి. మీరు కూడా తప్పకుండా పిన్ వీల్ని ట్రై చేయండి, ఎస్పెషల్లీ గోధుమ పిండి వాడి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. ఏంటి అంటే మా వ్యూయర్స్కి మంచి రెసిపీస్ని, ఎస్పెషల్లీ హెల్త్ పరంగా ఆలోచించి మంచి రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మిమ్మల్ని అలా ఖాళీగా వదిలేస్తే బాగుండదు కాబట్టి గీతా కృష్ణ పనామా అండ్ కొత్తపేట్ బ్రాంచ్ తరపు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన వంట టీవీ వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, చూసారు కదా ప్రసన్న గారు పరిచయం చేసిన కొత్త రెసిపీస్ చాలా టేస్టీగా, చాలా సూపర్గా, యమ్మీగా ఉన్నాయి కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. మరి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.